Hi guys, I'm saying about truth. How will it be? I don't know who you are, what you are. I don't know. నువ్వు ఎలా ఉంటావో నీకు తెలియదు. నువ్వు ఉండేదాన్ని బట్టి నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు నీ యొక్క జీవితంలో ఎదుగుదల ఉంటుంది, సమాధానం ఉంటుంది. నీ జీవితము గొప్పగా మారుతుంది. ఎప్పుడైతే నువ్వు ట్రూత్ఫుల్గా జీవిస్తావో, ట్రూత్ఫుల్గా ఉంటావో నీకు సమాధానం ఉంటుంది. నీతి అనేది ఏంటి? ట్రూత్ఫుల్గా ఉంటే ఏం జరుగుతుంది? సమాధానం ఉంటుంది. నీకు మనుషులు తోడు సహాయం చేస్తారు. నీకు నీతి వల్ల లాభపడతావో, అభివృద్ధి చెందుతావో నీతి వల్ల. ఎవరైతే నీతిగా యథార్థంగా ఉంటారో వాళ్ళు బహు సంతోషంగా జీవిస్తారు. నీతిగా యథార్థంగా జీవిస్తూ ఉన్నవాళ్ళు సమాధానం కలిగి ఉంటారు. ఎవరైతే తప్పు చేయకుండా ఇతరుల జీవితాలను నష్టపరచకుండా వారు సహాయం చేస్తూ ఇతరులను దీవిస్తూ ప్రేమతో చూస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో ఉండే సంతోషం ఎవరి జీవితంలో ఉండదు. వారు సహాయం చేస్తారు, వారు బాగుపడతారు, అభివృద్ధి పొందుతారు, ఇతరులను కూడా బాగు చేస్తారు. అలా ఉండాలి. నువ్వు ట్రూత్ అంటే అర్థం ఏంటంటే, ట్రూత్ఫుల్ అంటే నిజం, అబద్ధం చెప్పకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, మోసము చేయకూడదు ఇతరులను. మోసం చేసినప్పుడు మోసపోతుంటావు, నష్టపరిచినప్పుడు నష్టపోతుంటావు. దేవుడు యథార్థంగా ఉన్న వారిని దీవిస్తాడు. నీతిగా యథార్థంగా బ్రతికిన వారిని దీవిస్తూ ఉంటాడు, అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. యథార్థంగా నీతిగా లేకుండా దొంగతనం, దొంగ వేషాలు, పాపపు వేషాలు చేసి ఉన్నవారిని నష్టపోతూ ఉంటారు. వారి జీవితంలో ఎదుగుదల ఉండదు. దొంగలను ఎప్పుడన్నా చూసారా? ఏదైనా చేయడానికి డేర్గా చేస్తారా? దొంగలాగా వచ్చి దొంగలాగా పోతారు. సమాధానం ఉండదు, వారు సంతోషంగా ఉండరు. ఇంకో విషయం చెప్పనా? ట్రూత్ఫుల్, నువ్వేదైనా నీ తల్లితో కానీ నీ ఫ్రెండ్తో కానీ మాట్లాడినప్పుడు ట్రూత్ఫుల్గా ఉండాలి. అంటే నిజాయితీగా ఉండాలి, యథార్థంగా బ్రతకాలి. ఆ యథార్థతను బట్టి వాళ్ళు నువ్వు మంచి వాళ్ళని అనుకుంటారు. అప్పుడు నీ మంచిని కోరి నీకు సహాయం చేస్తూ ఉంటారు నువ్వు చేసినప్పుడు. ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ హృదయం అంతా ఆనందంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసినప్పుడు నువ్వు సంతోషపడతావు. ఇతరుల యొక్క మంచిని కోరు, అప్పుడు నువ్వు మంచి మంచి జ్ఞానయుక్తంగా నీ హృదయం మారుతుంది. నీవు మారుతావు, జ్ఞానంగా ఉంటావు, లబ్ధిని చేకూర్చబడుతుంది నీ జీవితంలో. నువ్వు ఎంతగా నీతిగా ఉంటావో, ఎంతగా నిజాయితీగా ఉంటావో అప్పుడు నీ జీవితంలో ఎదుగుదల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు దొంగ, ఒక పర్సన్ మంచివాడు ఉన్నాడు. అంటే వాడు మంచివారు మీన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు చేస్తున్న పనిలో అబద్ధం ఆడరు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఒకరు స్కూల్కి వెళ్ళట్లేదు, మరొకటి స్కూల్కి వెళ్ళకుండా అబద్ధాలు చెప్పి ఇంటికాడ ఉన్నారు. ఎవరు బాగుపడతారు? స్కూల్కి వెళ్ళేవారా, స్కూల్కి వెళ్ళనివారా? స్కూల్కి వెళ్తే ఇప్పుడు పేరెంట్స్కి చెప్పాలి, నిజం చెప్పాలి. అబద్ధం చెప్తారా, నిజం చెప్తారా? స్కూల్కి వెళ్ళకుండా ఉండి అబద్ధం చెప్తారు. అబద్ధం చెప్తే బాగుపడ్డారా? నిజం చెప్తే బాగుపడ్డారా? అబద్ధం చెప్తే చెడిపోతున్నారు. నిజం చెప్తే స్కూల్కి వెళ్తే పాఠాలు విన్నాను, సార్ ఇది చెప్పాడని చెప్పి అని ప్రాక్టీస్ చేసి కష్టపడుతున్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు ఏం జరిగింది? ఎదుగుదల వచ్చింది. అదే అబద్ధాలు చెప్పినప్పుడు, స్కూల్కి పోనప్పుడు ఎదుగుదల లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అదే స్కూల్కి పోయి నిజాయితీగా ఉండి, నేను స్కూల్కి వెళ్ళాను, క్లాసెస్ విన్నాను మమ్మీ, ఈరోజు ఇది చెప్పారు, ఈ హోంవర్క్ ఇచ్చారు మమ్మీ అని చెప్పినప్పుడు, ఆ పిల్లలు చెప్పినప్పుడు, యథార్థంగా చెప్పినప్పుడు ఆ పిల్లలు బాగుపడ్డారా లేదా? అలాగనే నీతి కలిగిన వారు జీవిస్తారు, సంతోషపడుతూ ఉంటారు. అబద్ధికులు నష్టపోతూ ఉంటారు, సమాధానం ఉండదు. సమాధానం మీన్స్ మీరు చేస్తున్న పనిలో కలిసి రాదు అని అర్థం. నిజాయితీగా ఉన్న వాళ్ళ జీవితాలు కలిసి వస్తూ ఉంటాయి, సమాధానం కలిగి ఉంటారు. ట్రూత్ఫుల్ అంటే అర్థమైందా? ట్రూత్గా నువ్వు ఉండేదాన్ని బట్టి, నువ్వు ఉండే జీవితంలో నువ్వు ఉండే విధానాన్ని బట్టి నీ జీవితంలో ఎదుగుదల జరుగుతుంది. అదే ఓకే గాయస్.
మై డియర్ ఫ్రెండ్స్, లిజన్ టు మీ వాట్ ఐఎమ్ సేయింగ్ విత్ యూ. నేను చెప్పిన పచ్చి నిజాలు. మీరు ఎప్పుడైతే నీతిగా యథార్థంగా బ్రతుకుతారో అప్పుడు మీ జీవితాలలో ఎదుగుదల చూస్తారు. ఇతరులు దొంగిలించకపోవడం అని అర్థం. ఇది ఏది కూడా దొంగిలించకుండా, ఇతరులు దొంగిలించకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటారు.